ఈ వీడియోలో మనం పచ్చిమిర్చి కోడికూర ఎలా చేద్దామో చూసేద్దాం. ముందుగా చికెన్‌ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని అందులో 5, 6 పచ్చిమిర్చి, ధనియాలు, చెక్క, 3, 4 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు వేసి కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా సాటింగ్ చేసుకోవాలి. సాటింగ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత అందులోనే కొంచెం అల్లం ముక్కలు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ ఆనియన్ వేసుకొని మంచిగా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అందులోని కొంచెం కొత్తిమీర, నీళ్లు వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. సో, తర్వాత ఇంకొక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిలేసుకొని ఎర్రగడ్డలు, కరివేపాకు బాగా సాట్ చేసుకున్న తర్వాత మనం చేసిన పేస్ట్ వేసి అందులో ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. సో, ఉప్పు, పసుపు యాడ్ చేసిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని అందులో యాడ్ చేసి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో టొమాటోస్ కూడా వేయాలి. వేసిన తర్వాత మంచిగా నీళ్లు పోసేసి ఒక 15-20 మినిట్స్ మరిగించుకొని చికెన్ ఉడికిందా లేదా చూసుకోండి. అంతే, పచ్చిమిర్చి కోడి కూర రెడీ.